బాధ్యతతో మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. విద్యాసాగర్ గారు కంక్లూజన్ ఇవ్వండి. విద్యాసాగర్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. జూపూడి గారు, ప్రాథమిక విచారణ తర్వాత అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా బయటకు వస్తుంది. అప్పటి వరకు నేను ఎవరి మీద ఆరోపణలు చేయను, ఎవరి మీద గుడ్డ కాల్చి నెత్తిన వేసే పరిస్థితి మాది కాదు, మా పార్టీది కాదు అనేది ఇప్పుడు పూడి తిరుపతిరావు గారు అన్నారు. అయితే ఆయన కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నట్లయితే నాకైతే స్పష్టంగా అర్థమైంది. మీరేమంటారు సార్? ఇక్కడ ఒక నిర్లక్ష్యానికి కాంట్రాక్టర్ లేకపోతే ఇంజనీర్లు సంబంధించినటువంటి అంశాన్ని కుట్రకోణం దాకా తీసుకెళ్ళి తర్వాత బయటపడతాయి అనే ఆ సాహసం నేనైతే తిరుపతిరావు గారు చేశారు, కానీ నేనైతే చేయట్లేదండి. ఓకే, రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఎవరో ఒకరు చేసి ఉంటారు. ఇవన్నీ గాసిప్. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఆల్ దిస్ థింగ్స్. నేను కూడా అనుమానాస్పదాన్ని చెప్పాను తప్పిస్తే నేను కన్ఫర్మ్ ఆ కన్ఫర్మ్ ఎప్పుడు చేస్తారు? ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత ఏంటి అనేది కన్ఫర్మ్ చేస్తారు. అసలు ఏం జరిగింది అనేది మీరు అది జనరల్ గా జరిగేదేనండి. అది ఎవరైనా అంతేగా అప్పుడే కన్ఫర్మ్ చేసేదా? అంటే ఇప్పుడు మా అందరికన్నా శాంతి ప్రసాద్ గారి కన్నా, విద్యాసాగర్ గారి కన్నా, నాకన్నా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి తిరుపతిరావు గారు. అవును అవును, చాలా దగ్గరగా. అంటే రెగ్యులర్ విజిటర్ ఒకటి, నంబర్ 1 ఆ ఏరియా ఒకటి, కాబట్టి ఆయన స్పష్టంగా చెప్పగలుగుతాడు. అంశం ఏంటంటే ఇప్పుడు కూటమి సభ్యులు ముగ్గురు కలిపి అసలు ప్రతిపక్షం ఏదో చెవిరాంతి చేస్తుంది అన్నట్టుగా అంత అసలు ఎందుకు భయపడిపోతున్నారో మాకైతే అర్థం కావట్లా. రెండవది, ఇందాక మా పెద్దలు శాంతి ప్రసాద్ గారు చాలా శవ రాజకీయాలు అన్నదానికి అసలు నేను అది అనలేదు, మీరు అప్పుడు జాయిన్ అవ్వలేదేమో. అవన్నీ ఎక్కువ అనేది మన విద్యాసాగర్ గారు చాలాసేపు దాని మీద మాట్లాడింది. నేను దాన్ని బట్టే నేను అన్నాను, కానీ లేకపోతే క్షతగాస్తులు అంటాం మా నోరు తిరగ కాదు, మాకు ఇంగ్లీష్ రాక కాదు, తెలుగు రాక కాదు. సార్ శాంతి ప్రసాద్ గారు, కొద్దిగా మీరు డెరివేటరీ స్టేట్మెంట్ పాస్ ఆన్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. వీఆర్ నాట్ హియర్ టు హర్ట్ ఎనీబడి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 ఈ ఇన్సిడెంట్ మీద, బట్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ అపోజిషన్. ఈ రెస్పాన్సిబిలిటీని కూడా మీరు ఎందుకు వెళ్తారు? ఇప్పుడు నలుగురు మాట్లాడుతున్నాం, తిరుపతిరావు గారు చాలా స్పష్టంగా కొన్ని అంశాలు చెప్పారు, నాకు తెలిసి నేను కొన్ని అంశాలు మాట్లాడాను. అట్లనే దీన్ని అంతవరకే పరిమితం చేయాలి, కానీ వీఆర్ నాట్ హియర్ టు కంక్లూడ్ చేసి మాట్లాడలేము. ఇక్కడ స్టేజ్ కూడా కాదు. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, రీసెంట్ గా వచ్చినటువంటి కాంట్రాక్టర్ అతను లాభం కోసం పనిచేసుకుని వెళ్ళిపోయినట్టుగా కనబడతా ఉంది. బిల్లు పాస్ అయినా పాస్ కాకపోయినా సరే, బిల్లు పాస్ అయితే పాస్ అయి ఉంటుంది, పాస్ కాకపోతే కొంతకాలం ఆపుతారు, తర్వాత ఇస్తారో లేదో వదిలేద్దాం. బట్ ఇలాంటి సబ్జెక్టుల మీద అసలు మనం మీ పాలకపక్షమో ప్రతిపక్షమో ఈ టాలరెన్స్ ఎందుకు వస్తుంది? రాకూడదు అసలు. ఒకటి క్లియర్ అండి జూపూడి గారు, బిల్డింగ్ కడుతున్నావంటే, నువ్వు కాంపౌండ్ వాల్ కడుతున్నావంటే 20 అడుగుల గోడ, అక్కడ మధ్యలో ఫిల్లర్స్ లేవు, అది క్లియర్ గా కనపడుతుంది. ఫిల్లర్స్ లేవు, మరి ఫిల్లర్స్ లేకుండా అంత గోడ ఏ విధంగా నిలబడుతుంది? అసలు ఎలా కట్టారు, మరి అక్కడ ఎలా యాక్సెప్ట్ చేశారు? సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ లో స్మాల్ అంశం కదండి. సివిల్ ఇంజనీరింగ్ లో నీకు సపోర్ట్ కోసం మధ్యలో ఏమి ఇస్తాం? పిల్లర్స్ ఇస్తాం ఖచ్చితంగా. నీకు ఖచ్చితంగా ఇది వాల్ ప్రాంతం కాబట్టి, కొండ ప్రాంతం కాబట్టి, కొండకి నువ్వు కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో హుక్ సపోర్ట్ ఉంటుందండి. ఐరన్ రాడ్ తోటి హుక్ సపోర్ట్ ఉంటుంది, దాని తర్వాత ఫిల్ చేస్తాం కనబడకుండా. అలా కన్స్ట్రక్షన్ లేదని అంటే దాని అర్థం ఏంటంటే అక్కడెక్కడో ఇంజనీరింగ్ లోపం ఖచ్చితంగా ఉండాలి. మేమేమి ఇప్పుడు ప్రభుత్వం చేసిందని కూడా నేను చెప్పట్లేదు. ఇది ఒక డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ మీద ప్రభుత్వం ఒకళ్ళు తీసుకొని ఏమైనా చేస్తేమో. సో మేము చాలా న్యాయంగా మేము మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రతిదానికి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసినట్టుగా మీరు మాట్లాడుతుంటే మేము మీకన్నా ఎక్కువ మాట్లాడగలం. దయచేసి నేను చెప్తున్నా, మేమేం మీకేం ఎవరికి తీసుకోం కూడా. అంతే కదా సార్, ఎవరు తీసిపోతారు? ప్రజాక్షేత్రంలో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు ప్రజల కోసం. ఏదైనా కాదు, సబ్జెక్టే మాట్లాడతాం. సబ్జెక్ట్ లో మీకన్నా మాకు ఎక్కువ నాలెడ్జ్ ఉందని కూడా గుర్తుపెట్టుకోండి. జస్ట్ లైక్ దట్ వచ్చారు కాబట్టి జూపూడి గారు ఏదో మాట్లాడుతున్నారు అని మీరు జస్ట్ లైక్ తీసుకుంటే ఐఎమ్ సారీ. ఏ యాక్షన్ కైనా మాట్లాడగల శక్తి సామర్థ్యం 100% అలా ఎవరు అనుకోరులేండి జూపూడి గారు, అలా ఎవరు అనుకోరు. దయచేసి చెప్తున్నాను, ఆ నాలెడ్జ్ కూడా ఉంది, కరేజ్ ఉంది, కమిట్మెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ప్రతిపక్షాన్ని మీరు ముగ్గురుగా ఉండి
కూటమిగా ఉండి ప్రతిపక్షం చేస్తుంది, ప్రతిదీ తప్పు, మా ఇష్టం వచ్చినట్టు మేము కాంట్రాక్ట్లు ఇచ్చేసుకుంటాం, దానికి సిమెంట్ గట్ట ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్రిక్ అవసరం లేదు, లేకపోతే మీరు అన్నట్టుగా మధ్యలో వాళ్ళకి పిల్లర్స్ అవసరం లేదు, ఐరన్ అవసరం లేదు, మేము ఏదైనా చేసుకుంటాం అంటే హూ ఆర్ యూ? దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ 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 జూపూడి గారు సమయం తక్కువ ఉంది, కంక్లూజన్ తీసుకుందాం. విజయసాగర్ గారు